హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ని చంపిన కేసులో కేదార్ నిర్దోషి అని, హీరోయిన్ని చంపింది కేదార్ కాదని సాధు సార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఆ న్యూస్ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా కౌశికి ఫ్యామిలీ మొత్తం ఆ న్యూస్ని సంబరంగా చూస్తూ ఉంటారు. ఇక కేదార్ అభిమానంగా దాత్రి వైపు చూస్తుండగా దాత్రి సంతోషంగా కేదార్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక నిషిక యువరాజ్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక సుధాకర్ కేదార్ని నువ్వు ఏ తప్పు చేయలేదని, నువ్వు నిర్దోషి అని బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది కేదార్ అని అంటూ ఉండగా ఇక కోపంతో రగిలిపోతున్న నిషిక మాత్రం రేపటితో మీకు ఇచ్చిన గడువు పూర్తి కానుంది, రేపు మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉండగా బూచి ఇలా అంటుంటాడు, మీ టైము రేపటితో ఆ టైము రెండు అయిపోతున్నాయి సిస్టర్, రేపు మీరు బయటికి వెళ్ళాల్సిందే అని బూచి కూడా అంటుండగా దాత్రి బాధగా, రేపే కదా మన ఇంట్లోనే కదా సిరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది, రేపు ఒక్కరోజు ఉండి ఎల్లుండి వెళ్ళిపోతాం అని దాత్రి నిషికాని బ్రతిమిలాడుతుండగా అదేది కుదరదు, రేపు మీరు ఇంటి నుండి బయటికి కాలు పెట్టి తీరాల్సిందే, మీరు వెళ్ళిపోవాల్సిందే అని అంటూ కన్నింగా నవ్వుతూ జగదాత్రిని చూస్తూ ఉంటుంది నిషిక. అక్కడి నుండి వెళ్తూ మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇన్నాళ్ళు మమ్మల్ని కష్టాల పాలు చేశారు కదా, ఇప్పుడు ఇంటి నుండి కాలు బయట పెట్టండి, నిషిక ఆటేంటో నేను చూపిస్తా అని నిషిక మనసులో కన్నింగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బెడ్రూమ్లోకి వెళ్ళిన దాత్రి కేదార్తో ఇలా అంటుంటుంది, ఈసారి మాత్రం ఇంటి నుండి మనం కాలు బయట పెడితే మళ్ళీ ఇంట్లోకి రావడం మాత్రం చాలా కష్టం కేదార్ అని అనగానే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో నుండి బయటకి వెళ్లకుండా ఉండడానికి ఈసారి జగదాత్రి కేదార్లు ఏం ప్లాన్ చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్